నా పేరు పవిత్ర. నాకు చిన్న డౌటు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఆ దర్గాలకు తిరుగుతూ ఆయనే దేవుడు అంటూ మాకు పూనకాలు వచ్చినాయి, వారిపైనే దేవుళ్ళు ఉన్నారు, మేము వాళ్ళకే మొక్కుతున్నాము, ఆయన కూడా అల్లానే అని వివిధ క్వశ్చన్స్ చేస్తుంటే ఎవరిని ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. కానీ నేను నమ్మకంతో అల్లానే కొలుస్తాను. సోదరిమణి పవిత్ర గారు ప్రశ్నించారు. మరి అల్లా కరుణామయుడు కృపాకరుడు అనే విషయాలు నేను తెలుసుకుంటున్నాను. కానీ ఒక డిస్టర్బెన్స్ ఏంటంటే ముస్లింలో దర్గాలు అని బాబాలు అని జెండాలు అని ఏవైతే చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి సోదరిమణి అడిగారు. ముఖ్యంగా ఏ విధంగానైతే ఈరోజు వాస్తవ దైవభావన కార్యక్రమంలో సంస్కరణ అనేది కేవలము హిందువుల కోసం మాత్రమే కాదండి, ముస్లింలు కూడా సంస్కరించబడాలి. మరో విషయం ఏంటంటే ముస్లిం అయినంత మాత్రాన స్వర్గానికి వెళ్తాడని ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు. ఇస్లాం ధర్మంలో పుట్టి స్వర్గానికి వెళ్తారంటే అది సమంజసమైన విషయం కాదు. ఇస్లాం ధర్మంలో పుట్టిన తర్వాత కూడా సత్యం ఏంటి అసత్యం ఏంటి పరిశీలించాలి, ఖురాన్ ప్రకారంగా జీవితం గడపాలి. ఇప్పుడు కొంతమంది అమాయకపు ముస్లింలు అని అనకూడదు, కానీ అజ్ఞానపు ముస్లింలు కొంతమంది వారికి గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా దర్గాలు బాబాల దగ్గరికి వెళ్తుంటారు. ఖురాన్లోని సూరే ఫాతిహా సూర నంబర్ 1 ఆయత్ నంబర్ 5 అంటే ప్రతి నమాజ్లో సూరే ఫాతిహా చదువుతారు. అందులో ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తామని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దర్గాల దగ్గరికి బాబాల దగ్గరికి జెండాలు పెట్టడం ఇవన్నీ కూడా మూర్ఖత్వం. ఇస్లాంలో వీటికి ఎలాంటి తావులేదు. ఖురాన్లో సూరే కహఫ్ ఆయత్ నంబర్ 102లో అఫహసిబల్లదీన కఫరు అన్ యత్తఖిద ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా ఆతదనా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా, వారు అల్లాను కాదని అల్లా యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వారి నివాసం నరకం. ఈ బాబాలు దర్గాలు జెండాలు వలీలు పీర్లు వీటికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాం సకల లోకాల సృష్టికర్తన అల్లా అద్వితీయుడు కరుణామయుడు కృపాకరుడు, ఆ దైవాన్ని మాత్రమే ఆరాధించాలి. ఇస్లాంలో కూడా కొంతమంది డూప్లికేట్ ముస్లిమ్స్ ఉన్నారు, ఒరిజినల్ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ విధంగా మీరు ఈ దర్గాలు బాబాలు జెండాలని వెళ్ళారనుకోండి, అది సరైనటువంటి విషయం కాదు. సత్యంగా మీరు ఇస్లాం తెలియాలంటే పవిత్ర గ్రంథం ఖురాన్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీస్ గ్రంథాలని మీరు తెలుసుకున్నట్లయితే ఎక్కడ బాబాలు దర్గాలు జెండాలు వలీలు పీర్లు ఏవి కూడా లేవన్నమాట. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మరో విషయం ఏంటంటే మన రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారు విగ్రహం సంబంధించి చెప్తూ ఏమన్నారంటే, మరి ఆ విగ్రహం ఏదైతే ఉందో నిగ్రహం కోసం పెడుతున్నారు అని చాలా విషయాలు మన సోదరులు తెలియజేశారు. వాస్తవంగా ఈ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారంటే ప్రజలు కనిపించని దేవుడు ఉన్నాడు అని చెప్తే వెంటనే నమ్మరయ్యా, వారి కోసం ముందు విగ్రహాలు పెట్టాలని చెప్పారు. ఈరోజు మీరు మన కార్యక్రమం ముందు చిన్నారులు ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి వారు ప్రజెంటేషన్ ఇచ్చారు చక్కగా. వారికి ఎలాంటి విగ్రహం లేకుండానే వారు అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. అంటే ఇది ఒక ఆలోచనను కల్పించారనమాట. విగ్రహం ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తర్వాత దాన్ని తీసివేయాలి. ఇది గ్రంథాలకు వ్యతిరేకం. నతస్యా ప్రతిమాస్తి, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవీ లేవని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రతిమలు ప్రతిరూపాలు ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. మరో విషయం ఏంటంటే ఈ భూమండలంపై 200 కోట్ల మంది ముస్లింలు ఎలాంటి ప్రతిమలు విగ్రహాలు లేకుండా ప్రతిరోజు 5 పూటలు నమాజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా మస్జిద్కి వెళ్ళండి, ఎలాంటి చిత్రపటం లేదు, ఎలాంటి ఫోటో లేదు, ఎలాంటి సమాధులు లేవు. వారందరూ నిరాకారంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇది గ్రంథాల్లో ఉన్నటువంటి యథార్థము. వీటిని గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను.